నమస్తే. మన రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉన్నది. ఇందులో బీసీలు ప్రధాన అంశం అనుకుంటే అందులో సంచార జాతులు తమ సంగతి ఏమిటని వారు అడుగుతున్నారు. ఈ కులగణనలో తమ స్థానం ఎక్కడ, తమకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాధాన్యం ఏమిటి, ఎంత అనే ప్రశ్న వారి నుంచి వస్తున్నది. వారి డిమాండ్లు ఏమిటి, ప్రభుత్వం ముందు వారు ఏం ఉంచదలుచుకున్నారు, ప్రభుత్వం నుంచి ప్రధాన స్రవంతి నుంచి వారు ఏం కోరుకుంటున్నారు ఇత్యాది విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సంచార జాతుల సంఘం నాయకులు నిమ్మల వీరన్న గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. వీరన్న గారు నమస్కారం. నమస్తే అండి. మీరు ఈ విషయం కులగణన విషయంలో మీ ప్రస్తావన అందులో విడిగా ఏమైనా ఉన్నదా, లేకపోతే కనుక బీసీల్లో ఒక భాగంగానే మిమ్మల్ని లెక్కిస్తున్నారా? తెలుసా దాని గురించి మీకు? ఇవాళ ఏదైతే బీసీ కమిషన్ వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగణన పట్టికలో వాళ్ళు వేసినటువంటి ఒక 70 కాలాలలో ఇవాళ బీసీలలోనే మమ్మలను చూపిస్తాము. భారతదేశంలో ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచే మాకు సంచార జాతులు వీళ్ళ పదములు ఉన్నవి. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత సంచార జాతుల పదం లేకపోవటము, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం లేకపోవటము ఇప్పటికీ వెనకబడిపోయినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన కాలాలలో ఇవాళ వీళ్ళు అడుగుతున్నటువంటి కాలాల్లో ఏవి మాకు లేవు. వీళ్ళు అడుగుతున్న పట్టికలో భూములు లేవు, పాస్బుక్లు లేవు. వాళ్ళు అడుగుతున్నారు, బండ్లు అడుగుతుర్రు, కార్లు అడుగుతుర్రు, బ్యాంక్ అకౌంట్లు అడుగుతుర్రు. ఆధార్ కార్డులే ఇప్పుడిప్పుడే తీసుకొని మేమేదో మనుషులుగా ఈ సమాజంలో రావడానికి ఒక చిన్న ఎంబీసీ కార్పొరేషన్ కులాలుగా పోయిన ప్రభుత్వంలో ఉండే ఇప్పుడు వాటికి నిధులు కూడా లేవు. సరే, ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు మారినా ఇవాళ కనుమరుగైతుర్రు ఈ జాతులు. భారతదేశంలోనే 2600 కులాలుగా ఉన్నటువంటి ఓబీసీ కులాలలో, ఓబీసీ జాబితాలో ఇవాళ సంచార కులాలు జాతులు అనేటోళ్ళు 983 కులాలు ఉంటుంది. 983 కులాలలో సంచార కులాలు మొత్తం దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో 36 కులాలుగా ఇక్కడ పోయిన ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్తో వీళ్ళే సంచార కులాలని పెట్టింది. ఇంకా దీంట్లోకి సంచార కులాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఉన్నారు. ఎంతమంది ఉండొచ్చు? ఇంకా 50, 56, 70 కులాల దాకా బయటికి వెళ్తాయి. సరే, ఏదేమైనా కులాల జాబితా పెరుగుతూ ఉంటుంది. బీసీలకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మోడీ గారి కులం కూడా అట్లనే గుజరాత్లో వచ్చింది. ఆయన ఓబీసీ అయినాడు, పేదల బిడ్డ అయినాడు, సంతోషం. దానికి వేరే మార్గం లేదు. కానీ ఇప్పుడు పెట్టినటువంటి ఈ కులాల లిస్టులో గవర్నమెంట్ అడుగుతున్న దాంట్లో ప్రభుత్వాలు అడుగుతుర్రు, కానీ మాకు లేదే. ఇప్పుడు 983 కులాలల్లా కేవలం ఈ 27% రిజర్వేషన్లా ఒక 10 కులాలే, ఈ 2600 కులాలలో ఒక 10 కులాలే దగ్గర 97% రిజర్వేషన్లను అనుభవించినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశ ఫలాలు. ఈ ఉన్న కులాల లిస్టులో 2600 కులాల లిస్టులో ఓబీసీలలో ఈ 97% ఉద్యోగాలు, 92% ఉన్నటువంటి మొత్తం వనరులు 10 కులాలకే చెందినవి, మొత్తం దేశవ్యాప్తంగా ప్రధానంగా. మరి దీంట్లో మాకు విద్యలో భాగస్వామ్యం లేదు. ప్రధానంగా 2017 కంటే ముందు రోహిణి కమిషన్ రాకముందు లెక్కల ప్రకారము ఇవాళ ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ విద్యాలయాల్లో ఇప్పటికీ మా వాళ్ళు ఒక్కటంటే ఒక్కళ్ళు చదువుకున్నటువంటి దాఖలాలు చరిత్రలో లేదు. శాతం 0%. డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. తక్కువ పర్సెంట్, చాలా -% ఉన్నాం మేము. మాకు రావాల్సిన 27%లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీఏలో 7% రిజర్వేషన్లు ఉంటవి. ఆ రిజర్వేషన్లలో కొన్ని సంచార కులాలు ఉన్నవి, వృత్తి కులాలు ఉన్నవి. బీసీఏలో సంచార కులాలు ఉన్నవి, వృత్తి కులాలు ఉన్నవి. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ జాతులకు సంక్షేమ పథకాలు లేనటువంటి చరిత్ర భారతదేశంలో. మరి మీరు కులాలలో ఇవాళ భూములు అడుగుతుంది గవర్నమెంట్, పాస్బుక్లు అడుగుతుంది. బీసీ కమిషన్ పెట్టిన లిస్టులో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మాకు భూములే లేవు కదా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడిది? కాబట్టి ఇప్పుడు తిరిగే కమిషన్, డెడికేషన్ కమిషన్ అయినా వాళ్ళు మా ఇండ్ల కాడికి రావాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాను నేను. ఏదైతే కమిషన్ తిరుగుతూ ఉందో ఆ కమిషను ఏదో జిల్లాలకే పరిమితం కాకుండా మా జీవన విధానాలు ఎట్లా ఉన్నాయి అని ఈ ప్రభుత్వాలు దృష్టికి తీసుకొచ్చి వీళ్ళకు సపరేటు రిజర్వేషన్లు ఇస్తే తప్ప
మేము మనుషులుగా నిలబడే అవకాశం లేదు. ఇక్కడ సంచార జాతులు బీసీల కంటే ఒక ఊరు చిరునామా అదంతా ఉన్నది. సంచార జాతుల జీవన విధానం ఏమిటి, వారిని గుర్తించడం ఎట్లా? ఇప్పుడు సంచార జాతుల జీవన విధానం 77 సంవత్సరాల తర్వాత ఎనికిపోతే, వెనకట అసలు ఎట్లుండే, బ్రిటిషోని 1600 సంవత్సరాలప్పుడు బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిన తర్వాత వాడు 2 భాగాలుగా చేసి పాలన చేసిండు. తాగి డెకాయిట్ పేరుతోని 2 భాగాలుగా జనాభాను విభజించి భారతదేశాన్ని పాలించిండు. ఆ తర్వాత పోరాటాలు నడుస్తున్నటువంటి చరిత్ర ఏం చేసిండు, వాడు ఇండియన్ పీనల్ కోడ్ని తెచ్చిండు. 1860లో ఇండియన్ పీనల్ కోడ్ తెచ్చిండు. ఆ తర్వాత కూడా సమాజం వాని మీద తిరగబడ్డది. ఎందుకు మనం ఈ చర్చ చెప్తున్నట్టే, అసలు సంచార జాతులు అనేటోళ్ళను క్రిమినల్ ట్రైబ్ యాక్టు తెచ్చిండు, సిటీ యాక్టు. 1897లో సిటీ యాక్టు తెచ్చిండు వీళ్ళ మీద. వీళ్ళను సమాజంలోనికి రావద్దని వాడు పక్కకు పెట్టినటువంటి చరిత్ర, వాళ్ళ మీద ఎదురు తిరిగినటువంటి బలమైనటువంటి పోరాట యోధులుగా ఉన్నారు వీళ్ళు. ఆ రోజు కనుమరుగయ్యారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 తర్వాత మాకు స్వాతంత్రం మమ్మల్ని ఈ సమాజంలో మేము లేము. ఈ సమాజంలో స్వాతంత్ర ఫలాలు సంచార జాతులకు రాలేదు. ఎందుకు 47లో స్వాతంత్రం మాకు రాలేదని అంటున్నంటే, అనంతాశయనం అయ్యంగార్ అనే కమిషన్ని 1949లో ఒక కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేసింది. ఎవరు ఈ జాతులు ఎవరు అని చెప్పి. ఆయన మరి ఈ దేశంలో తిరగాలి కదా. ఇవాళ వెంకటేశ్వరరావు విశ్రాంతి ఐఏఎస్ గారు ఏదైతే డెడికేషన్ కమిషను లాంటి కమిషన్ అంతకుముందుకే వేసినటువంటి చరిత్ర 49 సంగతి మీ దృష్టికి ఈ మైక్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నా. వాళ్ళ తెస్తే ఆయన ప్రజల దగ్గరికి రాష్ట్రాలు తిరగకపోవడం మూలాన ఆయన ఏం చేసిండు, బ్రిటిష్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఏదైతే సిటీ యాక్ట్ ఉందో అది చదివటానికి 3 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? అనంతాశయం కమిటీకి. 3 సంవత్సరాలు చదివి ఏం రిపోర్ట్ ఇచ్చిండు, వీళ్ళను భారతదేశంలో మనోళ్ళే అని చెప్పి తెచ్చిండు. కానీ వాళ్ళకు సపరేటు భారతదేశ స్వాతంత్ర ఫలాలు అందించాలని చెప్పి వీళ్ళు వెనకబడ్డరు. బ్రిటిష్ గవర్నమెంటే వీళ్ళను బలమైన చట్టాలతో అణిచివేసింది. ప్రజల్లో బ్రతకనీయలేదు. వీళ్ళకు చదువు లేకుండా చేసింది. అడవులకు వలసపోయేటట్టు తెచ్చింది. ప్రజల్లో ఉన్న వాళ్ళను కూడా ఊరి బయట డేరాలు వేసుకునేటువంటి కర్మ తెచ్చింది. కాబట్టి వీళ్ళకు సపరేటు ఎస్సీ ఎస్టీలలో తీసుకురావాల్సిన అవసరం ఉండే. ఎస్సీ ఎస్టీలలో వీళ్ళను తేవకపోవటము, చాలా వెనకబాటుతనానికి గురి కావాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేయాలి వాళ్ళ జీవన విధానం ఎందుకు చెప్పండి. జీవన విధానం అడవిలో వేటాడే అటువంటి జీవన విధానం ప్రధానంగా ఉంది. అడవిలో ఇప్పటికీ వేటకు పోతారు. ఇంకా వేటాడే జీవితం ఒకటి ఉంది. యక్షగానము, జానపద కళాకారులు, సంచార జీవితం ఉండటం మూలాన, ఊర్లు తిరగటం మూలాన ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయి ఆ ఊరిలో జీవించటం, వడ్లు ఆడుకోవటము, వరి కుప్పలు, పంట కాలానికి అనుగుణంగా పోయి జీవించడానికి పోయి. కొంతమంది ఇప్పుడు చేపలు పట్టేటువంటి వృత్తి ఉండే, కానీ అది చెరువులు కొంత వేరే కులాలకు వృత్తి ఉండటం మూలాన ఇప్పుడు ఆ చెరువులో చేపలు పట్టే వృత్తి కూడా లేకుండా పోవటం మూలాన ఇప్పుడు వలలు తయారు చేస్తున్నటువంటి చరిత్ర ఇవాళ సంచార జాతుల కులాలకు. ఆ వలలు తయారు చేసి అమ్మి సంతలలో అమ్ముతురు. ఇంకా ఊర్లలో ఇప్పటికీ 77 సంవత్సరాల క్రితం అట్నే సంచారంలో ఉండరు. ఇప్పటికి కూడా ఇక్కడ ఒక ఇంట్లో కూర్చొని ఒక ఊళ్ళో వలలు తెచ్చి ఒక షాపు నుంచి తెచ్చి వాళ్ళకి తయారు చేసుకొని, చేతి వృత్తుల ద్వారా తయారు చేసుకొని వాళ్ళు మండలాలు తిరిగి జిల్లాలు తిరిగి వీళ్ళు జీవించేటువంటి కర్మ జీవిస్తున్నాం భారతదేశంలో. మరి ఎందుకు అంటే మా కాలం మీదనే మేమైతే పన్నులు కట్టించుకుంటారు మాతోని. ఇంటి పనుల నుంచి మొదలు పెట్టుకొని ఇవన్నీ. మీరు సంచారంలో ఉన్నప్పుడు మీకు ఇల్లు లేదు కదా. అంటే 77 సంవత్సరాలు చాలా ఈ డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇండ్లు లేకున్నా కిరాయి ఇండ్లు ఉంటున్నాం. డేరాలు ఇంకా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. వీళ్ళకి సపరేటు హౌసింగ్ కాలనీలు లేవు. ఎటుపోతున్నాయి ఇండ్లు? హైదరాబాద్ నడిబొడ్డున మాకైతే ఎక్కడ జాగాలు లేవు. రాజధానిలో లేవు, జిల్లా హెడ్ క్వార్టర్లో లేవు. ఎక్కడో గ్రామాలలో, ఎక్కడో చుట్టుపక్కల గ్రామాలలో ఇంకా ఊరు బయట జీవిస్తున్నటువంటి చరిత్ర ఉంది. జాతుల సంచార జాతుల కులాల ఒక 10 కులాల పేరు చెప్పండి. ఇప్పుడు వంశరాజులు, గంగిరెద్దుల, కాటిపాపల, బుడబుడుకల, ఇప్పుడు నేను చెప్పిన మీకు దొమ్మర, మందుల, జోగి, ఇలాంటి కులాలను పేర్లు. దొమ్మర పేరులో వృత్తి ఉంది. దొమ్మర అనే పేరులో వృత్తి కూడా ఉంది. అంటే అంటచబులు, హీనమైనటువంటి అవమానకరమైనటువంటి వృత్తులు మాకు అంటగట్టిరు. మరి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నటువంటి కులాలను అసలు వీళ్ళకి కదా రిజర్వేషన్లు అందించాల్సింది.
కానీ ఎవరికి ఇచ్చిండు మోడీ సార్? ఓబీసీలో ఉన్నటువంటి కులాల మాలాంటి హీనమైనటువంటి జీవోత్సవాలుగా బ్రతుకుతున్నటువంటి కులాలను వదిలేసి గుడి మెట్ల కాడ ఉన్నటువంటి చెప్పుల కాడ జీవిస్తున్నారు, భిక్షాటంలో ఉన్నారు. వీళ్ళకేమో రిజర్వేషన్లు ఇవ్వలేదు. కానీ గుడిలో నైవేద్యం తినుకుంటా నైవేద్యం పెట్టే రాయికి నైవేద్యం పెడుతున్నటువంటి వాళ్లకు ఇవాళ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర ఓబీసీ ప్రధానమంత్రిది. ఆయన సామాజిక వర్గంలో మేము ఉంటాం. ఛాయ్ అమ్మేటువంటి మోడీ సామాజిక వర్గ ఓబీసీల కులాలలో మేమున్నాం. మా వాటా మాకు ఇవ్వకుండా మాకు వాటా ఇస్తానని చెప్పి రోహిణి కమిషన్ని 2017లో జస్టిస్ రోహిణి, ఢిల్లీ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిని ఇవాళ మీరు రోహిణి కమిషన్ పేరుతోని ఓబీసీ వర్గీకరణ చేయాలని చెప్పి 2017లో వేసి ఇప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వలేదు. కానీ ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీది. చూడండి ఎంత అవమానకరం. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తానని ప్రమాణాలు చేసి, మీరు రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి పార్లమెంట్లో అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సీట్లలో కూర్చునే మీరు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో పాలిస్తున్నారు మీరు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ రాసిన ఆర్టికల్స్ వచ్చినాయి మీడియాలో, ఆయన స్పీచ్ కూడా వచ్చింది. భారతదేశంలో కులం ఉంది, కులం మాట్లాడలే, కులాన్ని అడ్రస్ చేయాలి, కుల రహిత సమాజం కావాలని వారు అన్నారు. అవును, దీని మీద మీ కామెంట్ అంటే? నాకు అర్థమైంది. మీరు మంచి ప్రశ్న వేసారు. వాళ్ళ నాయనమ్మ గారు ప్రధానమంత్రి అయినారు, వాళ్ళ తాత ముత్తాత గారు ప్రధానమంత్రి అయినారు, నెహ్రూ గారు అయినారు, వాళ్ళ నాన్నగారు ప్రధానమంత్రి అయినారు. ఈ 3 కళలు. వాళ్ళ అమ్మగారు కూడా ఒక ప్రధానమంత్రిని పెట్టినటువంటి చరిత్ర. 10 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40-45 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకొని రాహుల్ గాంధీ పెద్ద ఆయన చదువుకుని గ్రాడ్యుయేట్ వచ్చే స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఎందుకు ఈ పరిస్థితి సంచార జాతులకు వచ్చింది? మేము ప్రధానమైనటువంటి యూనివర్సిటీలో చదువుకుంటానికి అవకాశం లేనటువంటి పాలన నుంచి వచ్చినాం మేము. మమ్మల్ని కదా గుర్తించాల్సింది, మమ్మల్ని కదా ఈ వెనకబడినటువంటి కులాలను కదా ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి కూర్చున్నటువంటి మీరు గుర్తించాలి కదా. గుర్తించకపోగా అక్కడ ఆంచివేసిర్రు. 2006లో బాలకృష్ణ రేణుకే కమిషన్ వేసిర్రు, మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైము. కానీ 2 సంవత్సరాల్లో ఆయన 2008లో ఆయన గారు బాలకృష్ణ రేణకే గారు డిఎన్టీ కమిషన్ రిపోర్ట్ని పార్లమెంటుకు ప్రధానమంత్రికి ఇస్తే ఇప్పటికీ పార్లమెంట్లో పెట్టి రిజర్వేషన్లు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కులగణన పేరుతో ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇవాళ సామాజిక న్యాయం చేస్తానంటుండు. ఒకసారి సామాజిక న్యాయం రాహుల్ గాంధీ గారు చేయాలంటే ఒకసారి డిఎన్టీ కమిషన్ భారత రాజ్యాంగాన్ని ఎట్లయితే పట్టుకొని మీరు తిరుగుతుర్రో అట్లనే డిఎన్టీ కమిషన్ రిపోర్ట్ను కూడా మీరు ఒకసారి చేత పట్టుకోమని కోరుతామన్నా. అది కూడా భారత రాజ్యాంగంలో లేని కులాలు, పేరు లేని కులాలు ఇంకా భారతదేశంలో కొనసాగుతున్నాయి. భారత రాజ్యాంగంలో సంచార జాతులు లేదు, సంచార జాతులు అనే పదం లేదు, సంచార జాతులు అనే పదం లేదు. లేకున్నా మీరేం చేసిర్రు? సంచార జాతుల డిఎన్టీ డీనోటిఫైడ్ ట్రైబల్, నోమాడిక్, సెమీ నోమాడిక్ ట్రైబల్స్ పేరుతోని డిఎన్టీస్ పేరుతోని ఒక కమిషన్ వేసిరు కదా. మరి భారత రాజ్యాంగంలో చేర్చాలి కదా. సంచార జాతులు అనే పదాన్ని, సంచార కులాల పదాన్ని మీరు చేర్చుంటే మాకు ఈరోజు రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ పార్లమెంట్లో ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం తీసుకొని ప్రచారం ఎన్నికల్లో వచ్చినప్పుడు సందర్భం బాగుంది. అట్లనే మాకు ఉన్నటువంటి నేషనల్ కమిషన్ రిపోర్ట్ను మీరు అమలు చేయాలని ఒకసారి పార్లమెంట్లో మీ గొంతెత్తాలని నేను రాహుల్ గాంధీ గారిని కోరుతున్నా. ఇది రాజకీయాలకు రాహుల్ గాంధీ విమర్శిస్తే మాకు సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే మేము కూడా ఇక్కడ తెలంగాణలో బీసీల పేరుతోని కొంతమంది ఎమ్మెల్సీలు తిట్టిన పదం తిడుతాము. అట్లా తిడితే వస్తాయంటే మేము మా జాతులకు మాకు యాస భాష ఉంది. మా భాషలో తిడితే మీకు అర్థం కాదు, మీకు పిచ్చెక్కుతుంది మేము తిడితే. కానీ మేము ఆ సంస్కారం లేదు మా జాతులకు. మేము పల్లెత్తి మాట కూడా మేము అంటానికి మేము ఆలోచిస్తున్నాం. అంటే మీరు ఇందాక చెప్పిన కులాలు ఏవైతే ఒక్కొక్కరికి ఒక భాష ఉంటుందా? కొన్ని కులాలకు ఉన్నది భాష. ఇంచుమించు వేరే రాష్ట్రాలుగా ఉన్నాం కదా. ఒక రాష్ట్రాల్లో ఒక తీరుగా రిజర్వేషన్లు ఉన్నవి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పోతే యాదవులు ఓసీలుగా చెలమ్మనవుతుర్రు, ఇక్కడికి వస్తే బీసీలుగా చెలమ్మనవుతుర్రు. ఎస్టీలు బీసీలుగా ఉన్నారు, తెలంగాణలో ఎస్టీలుగా కొనసాగుతుర్రు. తెలంగాణలో బోయలు బీసీలుగా కొనసాగుతుర్రు, వేరే రాష్ట్రాల్లో ఎస్టీలుగా కొనసాగుతుర్రు. రజకులు బీసీలుగా ఉన్నారు.
వేరే రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. కాబట్టి కులాలను భారతదేశంలో పాలన ఎట్లా ఉందంటే మిమ్మల్ని కులాలుగా విడదీస్తాం, మిమ్మల్ని వృత్తులుగా తీసి ఇవాళ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సృష్టించి ఇవాళ పాలిస్తున్నారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఈ వ్యవస్థ పోకుండా కుల నిర్మూలన ఎట్లా చేస్తాడు రాహుల్ గాంధీ గారు ఒక్కసారి ఆయన ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు ఈ సంచార జాతులకు సంబంధించి ఇంతకు పూర్వం ఇదంతా కూడా గ్రామ కేంద్రంగా, ఊరు కేంద్రంగా, వ్యవసాయం దాని అనుబంధం కేంద్రంగానే ఉన్నాయి ఇవన్నీ కులాలన్నీ కూడా. ఓకే, మెజారిటీగా అవును. చాలా వృత్తులు అంతరించిపోయినాయి. ఈ సంచార జాతుల్లో మీరు చెప్తున్న ఈ 100 కులాలను ఎక్కడ పోయినాయి? ఆ పాపులేషన్ అయితే ఏమైపోయింది? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు భారతదేశంలో కొన్ని కులాలకు ఉపకులాలు తెచ్చిర్రు. కులాలను పుట్టించినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. ఇవాళ బీసీలలో కులాలు ఒక టైంలో 93 కులాలు ఉండే, ఇప్పుడు 139, 140 దాకా దగ్గరికి వచ్చినాం. అంటే ఒక కులాన్ని నుంచి ఇంకొక కులాన్ని, ఆశ్రిత కులాలను ఉపకులాలుగా ఇవాళ కులాలను పుట్టుకొచ్చు తెస్తుర్రు. కానీ రిజర్వేషన్లు ఎక్కడ పెరుగుతలేవు. అదే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్, అదే బీసీఏలో ఉన్న 7% అదే ఉంది. కానీ 56, 60కి వచ్చిన 30, 32, 33, 39 ఉండాల్సిన బీసీఏల కులాలకు 7% ఉంటే ఇప్పటికి 60 వచ్చిన బీసీ రిజర్వేషన్లు అంతే 7 ఉన్నాయి. ఆ బీసీ రిజర్వేషన్లు 7% కూడా మాకు అందుతలేవు. బీసీ 7% రిజర్వేషన్లు కూడా ఎక్కడ? స్థానిక సంస్థల రిజర్వేషన్లలో, స్థానిక సంస్థల సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్కడైతే ఈ జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మేయర్లు, ఇవన్నిట్లలో ఎక్కడ సంచార జాతులలో ఒక్క 1% కూడా లేదు. మరి ఎటుపోతున్నాయి ఈ 7% రిజర్వేషన్లు? ఎవరికి పోతున్నాయి? బీసీఏలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎవరికి పోతున్నాయి? ఎవరు అనుభవిస్తూ? మరి ప్రభుత్వాలు ఎందుకు చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు? వాళ్ళ పాలన ఎటువైపు పోతూ ఉంది? ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చి పెద్ద ఒక మంచి భవిష్యత్తు ఫ్యూచర్ నాయకుడు, ఆయన కులాల గురించి మాట్లాడటం సంతోషం, మంచి పరిణామం. బీజేపీ పార్టీ ఇవాళ ఎందుకు ఆ కులగణన అంటే కులాన్ని ఎందుకు చేర్చకుండా ఆపుతా ఉంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులాలను కుల గణన అని చెప్పి ముందుకు వచ్చింది. మరి వచ్చినప్పుడు సామాజిక న్యాయం అంటుర్రు, కుల నిర్మూలన అంటుర్రు. కులాల లెక్కలు పెడుతూ, కులాల బేస్ చేస్తూ కుల నిర్మూలన ఎట్లా అవుతుంది? కులాల లెక్కలు నిర్మూలన జరగాలంటే కులాల లెక్కలు ఎందుకు? ఇంకా మీరు ఇది విరుద్ధంగా ఉంది మాటలు. కాంగ్రెస్ పార్టీ దీనికి పరిష్కారం ఏంటంటారు? మరి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ రాజకీయాల్లో స్వార్థం పోవాలి, నిస్వార్థంగా ఆలోచించాలి, వారసత్వం పోవాలి, రాజకీయాల్లో వారసత్వం పోవాలి. రాజకీయాల్లో వారసత్వం ఉంది, బంధుత్వం, కులము, బంధుత్వము, మనీ, మీడియా, మాఫియా ఇవన్నీ తెచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు మేము ఎట్లా అందుకోవాలి? ఒకవేళ రిజర్వేషన్లు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మాకు విద్య లేదు కదా, మాకు తెలియదు కదా, అసలు ఆ స్థానిక సంస్థలు అనేటు పదాలే ఈ జాతులకు తెలియదు కదా, మేము ఊరి బయట ఉన్నోళ్ళం కదా. కానీ ఇక్కడ ఒక గ్రామానికి సర్పంచ్ కావాలంటే అక్కడ ఓటకు శ్రీనివాసం ఉండాలి. అవును అనుకుందాం. లేదు పలానా సామాజిక వర్గ పాపులేషన్ ఎక్కువ ఉందంటే మీదకు మందబలం ఉంటుంది, భయానికో భక్తికో ఎమ్మెల్యే టికెటో లేకపోతే కానీ ఎంపీనో సర్పంచో జడ్పీటీసో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీకు స్థిర నివాసం లేదు, ఒకటి. రెండు, మీ పాపులేషన్ ఎంతో తెలియదు కదా. ఇప్పుడు సకల జనుల రిపోర్టు ప్రకారం కొంత అది బయటికి వచ్చింది. ఏం చర్చ నడుస్తూ ఉంది? ఈ కులాలని చెప్పారు. ఎంబీసీ కార్ అనే పదంతో 30 లక్షలకు పైగా ఓట్ల బ్యాంక్ ఉన్నది. ఎంబీసీ కార్పొరేషన్ పేరుతోని ఒక ఎంబీసీ అనే కాలం ద్వారా కొంత లెక్కలు కొన్ని టీవీ ఛానళ్ళ ద్వారా జర్నలిస్టుల ద్వారా బయటకు వచ్చినటువంటి పదాలు ఉన్నవి. రజకులకు గింత ఓటు అని, కుమ్మరులకు ఇంత ఓటు అని, అందులోనే సంచార కులాలకు సంబంధించి ఓటు బ్యాంక్ 30 లక్షలని చెప్పారు. మరి ఈ కులాలు ఆశ్రిత కులాలుగా ఉండటం మూలాన ఓట్లు ఉన్నవి గ్రామాలలో అక్కడక్కడ ఓట్లు కిరాయి ఎక్కడ ఉండటం కాబట్టి ఓట్లు ఉన్నవి. కానీ ఇవాళ ఈ పెద్ద కులాలతో పోటీ పడలేకపోతున్నాం కదా. మేము మీకు ముందు ఒక విషయం చెప్పిన, ఓబీసీలలో 2600 కులాలలో నేను ముందు మీకు వెనకటికి ఒక మాట చెప్తా ఉన్నా. వెనకటి జరిగినట్టు చరిత్ర 2017 కంటే ముందు 97% రిజర్వేషన్లు, ఓబీసీ ఉన్నటువంటి 97% రిజర్వేషన్లను ఒక
10 కులాలే అనుభవించినవి 2600 కులాలల్లా ఓబీసీలలో పెడితే 10 కులాలు తీసుకున్నవి మేము వాళ్ళతో ఎట్లా పోటీ పడుతున్నాం అంటున్నా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సపరేట్ రిజర్వేషన్లు చేయకుండా ఫస్ట్ ఎన్నికలకు పోకుంటే ముందు ఎంబీసీ మంత్రిత్వ శాఖ చేస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మాట్లాడింది. సంతోషం. ఇవాళ ఆ చర్చ నడవాలి కదా అసెంబ్లీలో. ఆ చర్చ నడవలేదు. అసెంబ్లీలో రేవంత్ గారు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఇవాళ అది అమలు కాలేదు. నేను కోరుతామన్నా రేవంత్ రెడ్డి గారికి ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఒకసారి రాహుల్ గాంధీతో అనిపిస్తే బాగుండేది. చర్చ జరగాల్సింది ఉండే. మమ్మల్ని పిలిచుంటే మేము అక్కడ 2 మాటలు గౌరవంగా ఆ దృష్టికి చర్చ తెచ్చేటోళ్ళం. అంటే మేము పోకుండా రాహుల్ గాంధీ సమావేశం పెట్టినప్పుడు మాలాంటి కుల సంఘాలను పిలిచి ఉంటే ఇవాళ ఈ ఎంబీసీ మంత్రిత్వ శాఖ పైన చర్చ నడిచేది. మీరు పిలిచింది ఎవరిని పిలిచారు అనేది ఇప్పుడు మీడియా ద్వారా జర్నలిస్టుల ద్వారానైనా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఎందుకు ఆ చర్చ నడవాలి కదా. రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అంటుండు, పెద్ద మాట అది. సంతోషం. సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఇప్పటికీ సమాజంలో కనుమరుగైపోయిన వాళ్ళు ఇవాళ ఎక్స్ రోడ్లలో కానీ ఎక్కడన్నా బ్రిడ్జీల కింద ఇంతెందుకు రామంతపూర్ బ్రిడ్జీలో పోతే గంగిరెద్దుల కులాలు ఇప్పటికీ అక్కడ సంచార జాతులు అక్కడ ఇప్పటికీ చిన్న చిన్న డేరాలు వేసుకొని అక్కడ ఉదయం 5ంటికే లేచి మహిళ గంగిరెద్దును పట్టుకొని మా పిల్లలు పట్టుకొని రోడ్ల మీదకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకెంతకాలము? మీ ఆడబిడ్డలేమో ఎకరాలు కోట్ల ఆస్తులు మీ ఆడబిడ్డల పేరు మీద బ్యాంకులలో ఉంటే మా ఆడబిడ్డలేమో ఆకలి కోసం మా పిల్లలను సాధటానికి గంగిరెద్దులు లాంటి గాడిదలు తీసుకొని బయటకు వస్తారు. చూడండి, గాతిపాలు అమ్ముకొని తిరుగుతురు రోడ్ల మీద. ఇది మీకు సిగ్గు అనిపిస్తలేదా పాలకులకు? ఏంది ఒక సమాజమేమో ఇక్కడుంది, మనమేమో వీళ్ళను పాలిస్తున్నామే, వీళ్ళకు నాయకులుగా ఉన్నామే అని మీకు ఏనాడు కొద్దిగా ఆలోచన చేయాలి కదా. ఈ రోడ్డు మీద ఇందుకు ఈ సమాజం ఇంకా వీళ్ళను మనం ఇటునే చూస్తూ ఎంతకాలం ఈ కరెన్సీ నోట్లను సంపాదించుకుంటున్నాం? మనము ఇంత అవినీతితో సంపాదిస్తున్నాము. 1000 కోట్లు 100 కోట్లు ఎందుకు? ఒక వ్యక్తి జీవించడానికి, ఒక్క కుటుంబం జీవించడానికి 1000 కోట్లు ఏంది? 1000 కోట్లు మన వాళ్ళ పేరు మీద 100 కోట్లు ఆస్తులు, 100 కోట్ల ఎకరాలు ఏం చేసుకుంటారు మీరు? కానీ ఇక్కడ మీరు అంటే ఈ 75-76 ఏళ్ల కాలంలో మీకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లో, ఓ రేషన్ కార్డు, మీకు స్థిర నివాసము అట్లా ఏమన్నా వచ్చినాయా మీ వాళ్ళ కొంతమంది కన్నా? ఇప్పుడు ఉదాహరణకు ఈ మన మూసీ ప్రాజెక్టు మురికి ఏరియాలలో సంచార జాతులు చాలామంది ఉండే. ఇవాళ ఆ ఇండ్లన్నీ ఎఫ్టీఎల్ పేరుతోని బఫర్ జోన్తో కొన్ని గుడిసెలు చిన్నగా ఆ ఇటుక పిల్లలతో కట్టుకునే కూడా కూలిపోయినాయి. కూల్చేసింది ప్రభుత్వం బఫర్ జోన్ల పేరు మీద. అవి చట్టబద్ధంగా ఆయన కడుతున్నటువంటి 4th సిటీ, కాంగ్రెస్ పార్టీ కడుతున్న 4th సిటీలో ముందుగాలు బేగర్ కంచెలు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకన్నా ఇవ్వాలి. ఇంకోటి మూసి ప్రాజెక్టు చుట్టుపక్కల తక్కువ ఏడ ఉంటే ఒక 10,000 20,000 కొనుక్కున్న 40-50 సంవత్సరాల క్రితం అంత లేదు హైదరాబాద్లో రేటు. అది ఇప్పుడు ఏదో మీకు అవుపడుతుంది, లక్షలలో అవుపడుతుంది. సరే, కొంతమంది కిరాయి రూపాయలు ఆక్రమించిన వాళ్ళు వేరు, ఆక్రమించిన వాళ్ళు కాదు, నిరాశ్రయాలుగా వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు. చెరువు శిఖాల చుట్టుపక్కన వేసుకొని బతికిన వాళ్ళు ఉన్నారు. అవి 40-50 సంవత్సరాలు. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వము చెరువు శిఖాలలో కొంత ఇచ్చినటువంటి చరిత్ర. గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు, రేషన్ కార్డులు ఏమైనా ఉన్నాయా అంటున్నాను నేను. ఉన్నవి. గవర్నమెంట్ ఎప్పుడో ఇందిరమ్మ, కొంతమంది మా నాయనలకు మా తాతలకు ఎప్పుడో ఇచ్చింది ఇందిరమ్మ, మా తాతల చరిత్ర. అవి కూలిపోతున్నవి. ఆ జాగలలో 6-7 మంది 10 కుటుంబాలు అయినాయి. 10 కుటుంబాలకు ఆ ఒక కుంట జాగల ఎట్లా జీవించాలి మేము? మళ్ళీ రోడ్ల మీదనే కిరాయిల బతకాలి, లేదా రోడ్ల మీదనే ఎక్కడో జీవించాలి కదా. అయితే అక్కడి నుంచి ఏ ప్రభుత్వం చూడలే. కాబట్టి నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఇప్పుడు తిరిగే కమిషన్కు, ఇవాళ మాజీ ఐఏఎస్ కమిషన్ వెంకటేశ్వరరావు గారు కానీ, ఇప్పుడున్నటువంటి సైదులు బీసీ సెక్రటరీ గారు, కమిషన్ కార్యదర్శి గారు, వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్రభుత్వానికి నివేదిక, సంచార కులాలకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇచ్చి వీళ్లకు జీవనోపాధికి భూమి కొనివ్వాలి. కేసీఆర్ గారు దళితులకు భూమి ఇస్తా అని చెప్పి మాట్లాడిండు కదా, అట్లాంటి భూమి 3 ఎకరాలు ఇప్పుడు ఈ జాతులకు ఫస్ట్ ప్రభుత్వం ఇవ్వాల్సింది చెప్పింది. అది సామాజిక న్యాయం. కార్పొరేషన్ నాయకులుగా కొంతమంది చేస్తే తప్ప మా భాగస్వామ్యం వాడుంటే మా వాటా కొంత ఉంది. మేము మనుషులుగా ఉన్నాం, ఓట్లుగా ఉన్నాం, ఓట్లు వేస్తున్నాము, ఓట్లు ఉన్నవి, ఓట్లు వేస్తున్నాము. కానీ ఆ ఓటుకు మా ఓటు మేము వేసుకుంటానికి మాకు నాయకత్వానికి సీట్ లేదా? ఈ సీట్లు ఎవరికి పోతున్నవి?
మీ వారసత్వానికే పోతున్నాయి ఈ సీట్లు. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ మాదిరిగా భారత రాజ్యాంగంలో సంచార జాతులకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ రిజర్వేషన్లు ఇవ్వటానికి ముందు ఇవాళ ఏదైతే కులగణనకు వేసినట్టు కమిషన్ ఎట్లయితే ఉందో సంచార జాతుల కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎంక్వైరీ కమిటీ ఇవ్వాలి. ఇక్కడ సంచార జాతుల జనము ఏం చేస్తున్నారు అంటానికి ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పరచాలి. ఎవరి కోసం మీరు వేసే కమిషన్లు మీ డబ్బు ఎటువైపోతా ఉంది మీ మంత్రులు. ఇంకా సంచార జాతుల కమిషన్తో పాటు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అని అది సంచార జాతుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు ఫారెస్ట్ పేరు మీద ఎన్నో శాఖలు ఉన్నవి, సినిమా ఆటపాటలకు వేసిన శాఖలు ఉన్నవి. మరి ఎందుకు వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగస్వామ్యమైనటువంటి జాతులు కదా, మనుషులు కదా, వీళ్ళకు కూడా కొన్ని శాఖలు ఉంటే వారికి సపరేట్ కార్పొరేషన్లు పదవులు, వారికి సపరేట్ కమిషను, ఎంక్వైరీ కమిటీలు వాళ్ళకు సపరేట్ ఉంటే తప్ప ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మాదిరి కనుక రిజర్వేషన్లు వస్తే తప్ప వీళ్ళు మనుషులుగా జీవించడానికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీ సమస్యల మీద విజ్ఞాపన ఇచ్చిండ్రు మీరు? కేసీఆర్ సంచార జాతుల తెలంగాణ సంచార కులాల సంఘం పేరుతోని జాతుల నుంచి ఫస్ట్ నేను కలిసింది నేనే ఒకే వ్యక్తిని ఇచ్చిన మెమోరాండం ఇచ్చినాం. రిజర్వేషన్లు అడిగుంటుని మా 7% ఈసీఏలో ఉన్న 7% రిజర్వేషన్లను ఈ సంచార కులాలకు కనుక ఇస్తే సపరేట్ కనుక ఇచ్చి ఉంటే న్యాయం జరుగుద్దని ఒక విన్నపం ఇచ్చి ఉంటుంది. అది అవకాశము వాళ్ళు ఏర్పరచలేదు. ఇది న్యాయమా? ఇది భారత రాజ్యాంగం అమలు చేస్తున్నట్ట బీజేపీ పార్టీ? ఎవరి ఎజెండాను అమలు చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు కమిషన్ వేసి అమలు చేయకపోతురి, డిఎన్టీ కమిషన్ వేసి మీరు వస్తుంది సంచార జాతుల అభివృద్ధి పెడుతుంది. మీరు ఇక్కడ ఈ కులాలకు సంక్షేమ పథకాలు లేవా? బడ్జెట్లో నిధులు కేటాయించకపోతురి. భారతదేశ వ్యాప్తంగా మీరు బడ్జెట్ పెట్టి ఒక 200 కోట్లు పెట్టిరు, ఒక్క పథకం లేదు. కుర్చీలకే వాళ్ళ కూర్చునే ఉద్యోగస్తులకు కుర్చీలకే ఇచ్చిర్రు, జీతాలు ఇచ్చిర్రు. ఇక అంతే అయిపోయింది. ఇక మరి మా బ్రతుకుల కోసం 77 సంవత్సరాల చరిత్ర. ఒక్క నిధులు ఇవ్వకపోతురి, ఒక భూమిలో భాగస్వామ్యం ఇవ్వకపోతురి, ఒక కార్పొరేషన్ పదవులలో భాగస్వామ్యం లేదు, మరి స్థానిక సంస్థలలో భాగస్వామ్యం లేకపోయా, మున్సిపల్ కాంట్రాక్ట్ పనులలో భాగస్వామ్యం ఇవ్వకపోతురి. ఎవరికి పోతున్నాయి ఈ రిజర్వేషన్లు? ఎవరి జేబులోకి పోతున్నాయి ఈ 1000 కోట్ల బడ్జెట్లు? ఇవాళ గౌతమ్ అంబానీకి ఆదానికి ఈ 12,000 కోట్ల 270,000 కోట్లు ఎస్బీఐ మాఫీ చేసింది. ఇదేం న్యాయం? వాళ్ళు పేదోళ్ళ? మోడీ గారికి పేదోళ్ళు 1000 కోట్ల అప్పులు పడ్డోళ్లకు ఇచ్చేటువంటి మోడీ సారు. ఈ సారు సామాజిక వర్గం ఓబీసీ, మన ప్రధాని ఓబీసీ అని ప్రచారం చేస్తాడు. కానీ నిధులు ఎవరికి ఇస్తూ ఉండు? ఎవరి నిధులు 1000 కోట్లు తీసుకున్న వాళ్లకు వాళ్ళు ఎస్బీఐ పేరుతోని నిధులను మాఫీ చేస్తుర్రు. ఎడిపోతుంది ఈ 1000 కోట్లు? ఎడిపోతున్నాయి? ఎవరి కాంట్రాక్ట్ జేబుల్లోకి పోతే మాకు ఏమైనా న్యాయం జరుగుద్దా? న్యాయం జరగాలంటే ఇప్పుడు 75 ఏళ్ళుగా జరిగింది. అవును. ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది మీరు అంటున్నారు. అవును. సంచార జాతులలో డిగ్రీ చదివిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, స్థిరపడిన వారు, రాజకీయాల్లోకి ఎంతో కొంత రాగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. 0%. ఈ ప్రభుత్వాలు టికెట్ ఇస్తే కదా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో నాయకత్వ నిర్మాణం. ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చిన వారు ఉద్యోగాలు 1-2 అవుపడతారు, 1-2-10 మంది అట్లా అవుపడతారు. కానీ వాళ్ళ ఉద్యోగాలకే పరిమితం. సంచార జాతుల్లో కూడా మీరు 30-40 కులాలు అన్నారు. అవును. ఈ 30-40లో 1-2 వచ్చిండ్రా? లేకపోతే కనుక ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క సామాజిక వర్గం నుండి కొంతమంది వచ్చిర్రు. ఇవి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క దగ్గర ఉన్నారు. వీళ్ళకు నాయకత్వ నిర్మాణం లేదు. ఫస్ట్ ఐక్యత లేదు కదా. ఇవి ఒక కులాలు కావు. మళ్ళీ సంచార జాతుల కులాలలో ఒక కులం కాదు. ఇవన్నీ భిక్షాటన వృత్తి మీద, జానపద కళాకారుల, యక్షగాన కళాకారుల మీద, కొద్దిగా చేతి వృత్తులు అక్కడక్కడ రకరకాలుగా మారిపోయినాయి. వృత్తులు మారిపోయినాయి. కాబట్టి వీళ్ళు కనుమరుగయ్యారు. సమాజం ఎటు పడితే అటు చాలా అయ్యారు. కానీ రాజకీయాల్లో భాగస్వామ్యం వస్తే అప్పుడు మా గురించి మాట్లాడే అవకాశము, బడ్జెట్లో నిధులు పెట్టే అవకాశము, మా సమాజం నాయకత్వం ఉంటే అప్పుడు కొద్దిగా ఏమైనా సంక్షేమ పథకాలు రూపకల్పన అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ బీసీలలో ఉండి వాళ్ళే మాకు వాటర్ లేదని కొట్లాడుతుర్రు, తిట్టుకుంటుర్రు, రెడ్లను తిట్టుకుంటుర్రు. బీసీలు నా కొడుకులారా అనే పదాలు ఈ మధ్యన మనకు అవుపడతా ఉంది కొంత జర్నలిస్టుల అట్లా వాతావరణం నుంచి వచ్చి.
కానీ మేము ఆ మాటలు కూడా అంటానికి మేము గౌరవంగా అడుగుతున్నాం. రిక్వెస్ట్ రాజ్యాంగం ప్రకారము మాకు భాగస్వామ్యం ఇవ్వండి అని మేము అభ్యర్థన చేస్తున్నాం, వినతిస్తున్నాం. కొంతమంది ఏమో మిమ్మల్ని నా కొడుకులారా ఎక్కడిదరా మీకు ఆస్తులని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. మేము అది కూడా అంటలేము కదా. మేమేం అడుగుతున్నాం, కొద్దిగా గుర్తించండి, మాకు ఎంక్వైరీ కమిటీ వేయండి, మా పిల్లల ఉద్యోగ రంగానికి రావడానికి మాకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వండి. మాకు సపరేట్ రిజర్వేషన్లు ఉంటే తప్ప మా వాటా మాకు దొరకదు. బీసీలలో మేము కనుమరుగైపోయినాం. ఇంకా ఎంతకాలం అని అడుగుతున్నాం మనం. బీహార్లో కులగణన జరిగింది. సంచార జాతుల విషయంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది? సంచార జాతుల ప్రభుత్వం అక్కడ కులగణన తీసిరు వాళ్ళు, కానీ సుప్రీంకోర్టు పరిధి దాటొద్దని కొట్టేసింది కదా. కొట్టేసింది. అవును, కొట్టేయడం వేరు. అవును, కుల గణన చేసినప్పుడు ఆ రాష్ట్రంలో సంచార జాతులు ఉన్నాయి కదా, ఉన్నారు, డిఎన్టీలు ఉన్నారు కదా, ఉన్నారు కదా. మరి వాళ్ళ గురించి ఏ ప్రస్తావన ఉన్నది, ఎట్లా వాళ్ళ లెక్కలు ఏం తీసిన వాళ్ళు తెలుసా? అంత దాని మీద మనము అంత పట్టు లేకుండా కానీ ఈ 4% రిజర్వేషన్లు ఉత్తరప్రదేశ్లో కొంత మననే డిఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొంత భాగస్వామ్యం అవపడుతుంది. అంటే బీజేపీ పార్టీ అక్కడ కొంత యోగి ప్రభుత్వంలో డిఎన్టీ అనేది వచ్చింది. ఇక్కడ తమిళనాడులో కూడా స్టాలిన్ గారు కొంత, ఆయన బీసీ ముఖ్యమంత్రి అయినాడు, వాళ్ళు కొంత భాగస్వామ్యం 69 రిజర్వేషన్లో కొంత వాటా భాగస్వామ్యం దొరుకుతా ఉంది ఇప్పుడిప్పుడే. కానీ అదేది తెలంగాణలో కూడా 50% మించొద్దు కదా. సుప్రీంకోర్టు ప్రధాన చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడ ఎంత భాగస్వామ్యం ఉండాలంటారు? ఇవాళ 42% ప్లస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 60% పోయే అవకాశం ఉంది కదా. మరి సుప్రీంకోర్టు పరిధి దాటితే ఇక్కడ రిజర్వేషన్లు ఎన్ని కమిషన్లు వేసినాయా, ఇవి అమలవుతాయా? కాబట్టి పార్లమెంట్లోనే బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంచార జాతులకు న్యాయం జరగాలన్నా, ఇంకా ఎవరికి ఏ కులాలకు న్యాయం జరగాలన్నా పార్లమెంట్ల నుంచే చట్టబద్ధత అయినటువంటి రూపకల్పన జరిగితే తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఆయన తీసుకురావటం, ఆ రిజర్వేషన్ల పదాన్ని తీసుకురావటం, ఇవాళ సర్వజనులకు రిజర్వేషన్లు తీసుకునేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా వచ్చింది. ఇవాళ ఓసీలకు కూడా 10% రిజర్వేషన్లు. ఇక రిజర్వేషన్లు తీసుకునే వాళ్ళు ఎవరుండ్రు? సర్వజనులు రిజర్వేషన్లు అందుతున్నాయి అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిఫలం అని మనం గౌరవంగా చెప్పొచ్చు. పై వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చినాయి, ఎస్టీలకు వచ్చినాయి, సంచార జాతులకు రాలేదు. ఇది ప్రధానం. మేము అందుకోలేకపోతున్నాం. మా వాటా మాకు మీరు ఎంత ఇచ్చినా, తెలంగాణలో 27% అమలు చేసినా మా వాటా ఎంత? మీరు 42% రాసినా మాకు ఎంత రావాలి? ఎక్కడ విద్యలో ఎంత రావాలి? మీరిచ్చే గవర్నమెంట్ ఇండ్లలో ఎంత రావాలి? బడ్జెట్లో అదే అడుగుతున్నాం మేము ఎక్కువ మిమ్మల్ని మీ జేబులో మీ గల్లాలు పట్టుకొని గుంజాలని మేము అడుగుతున్నాం అందరి లెక్క. మాకు మానవత్వంతో పరిశీలించమని చెప్తున్నాం. మానవత్వాన్ని మరిచితే ఇంకెట్లా? కాబట్టి ఇవాళ మాకు ఎంత రావాలి? మాకు అసెంబ్లీలో కూడా భాగస్వామ్యం కల్పించాలి. అసెంబ్లీలో పోటీ చేయలేనటువంటి జాతులు ఉన్నప్పుడు మా బడ్జెట్ అక్కడ ఎట్లా అమలు కావాలి? మా ప్రాతినిధ్యం ఉంటే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టడం మూలాన ఇవాళ వాళ్ళు కొద్దిగా మాట్లాడగలుగుతుర్రు. అధికారాన్ని గుంజుకుంటారని చెప్తలేను, కొద్దిగా మాట్లాడే హక్కు వచ్చింది. విద్య వచ్చింది, తర్వాత ఉద్యోగ రంగము, తర్వాత ఆర్థిక భద్రత, తర్వాత పవర్ పాలిటిక్స్లోకి మనుషులుగా నిలబడి చూస్తుర్రు. మా ఓట్లు ఇన్ని ఉన్నాయి, మా సీట్లు ఇన్ని రావాలి కానీ మాట్లాడుతుర్రు. మరి మాకు ఎప్పుడు రిజర్వేషన్లు రావాలి? మేము రిజర్వేషన్ల ద్వారా ఎప్పుడు చదువుకోవాలి? ఆ తర్వాత మేము ఎట్లా ఆర్థిక భద్రత, మాకు భాగస్వామ్యం ఎట్లా, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం ఎట్లా రావాలి? ఈ తర్వాత కదా మాకు రాజకీయ అధికారం. కాబట్టి నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 42% రిజర్వేషన్లలో సంచార జాతులకు ఎంత ఇస్తారో ప్రకటించమని కోరుతా ఉన్నా. న్యాయంగా త్వరలో పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తా. నేను ఏమని కోరుతున్నా, 42% రిజర్వేషన్లో సంచార కులాల వాటా ఎంత, అది మాకు ఎంత రావాలి? 7% వస్తుంది. దాంట్లో ఆ 7% సంచార కులాలకు ఇవ్వమని కోరుతా ఉన్నా, సంచార జాతులకు ఇవ్వమని నేను అభ్యర్థిస్తా ఉన్నా. అదే ఈ కమిషన్ దృష్టికి కూడా చేయాలని మీరు కోరుకుంటున్నారు. అది ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్న వందలాది కులాలలో ఏ రాష్ట్రంలో సంచార జాతుల జీవనం కాస్త మెరుగ్గా ఉన్నది? ఎక్కడ సంచార జాతుల జీవనం ఉంటే, ఇవాళ బాలకృష్ణ రేణుకని చెప్పిన ఆయన నేషనల్ కమిషన్ చైర్మన్ వేసిరు బుడుబుడు కులం నుంచి, కానీ అమలు చేయలేదు కదా. డిఎన్టీ కమిషన్ చైర్మన్ బుడుబుడుకుల కులం నుంచి వచ్చిండు, కానీ ఆ రిజర్వేషన్ అమలు అయి ఉంటే, ఆయన చెప్పిందని ఉంటే 2016 సంగతి చెప్తున్నా, 2008లో నివేదిక ఇచ్చినాడు, ఇప్పటికి అమలు చేసి ఉంటే మా పిల్లలు చదువుకుందాం కదా అంటున్నాం మేము. అదే అవకాశం దొరకలే.
కాబట్టి ఎవరెక్కడ ఏమి ఉన్నా ఇప్పుడు మనం కోరేది తెలంగాణలో 42% రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇవాళ ఐఏఎస్ వెంకటేశ్వరరావు గారు సంచార జాతుల ప్రతినిధులతో కంపల్సరీ కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిషన్ మీరు మా ఇళ్ళలో తిరగాల్సిన అవసరం ఉంది. సపరేట్ టైం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా నాయకత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మా యొక్క అభ్యర్థనలు స్వీకరించి మాకెంత భాగస్వామ్యం రావాలనో ఆ భాగస్వామ్యాన్ని ప్రకటించాలి. అయితే తప్ప మేము మనుషులుగా నిలబడలేము, మేము మనుషులుగా నిలబడటానికి అవకాశం లేదు. ఎందుకు ఈ విషయాలు మీ మొత్తం ఎందుకు ఈ విషయాలు బలంగా మనం మాట్లాడుకుంటున్నామనంటే మైక్ ఛానల్ ద్వారా, మైక్ టీవీ ద్వారా ఇవాళ మా యొక్క శాతం మేము అందుకోలేకపోతున్నాం. మాకు రిజర్వేషన్లు ఉన్నవి ఓబీసీలలో, విద్య లేదు కదా. విద్య లేకపోవడం అనేది ప్రధాన అవకాశం అయింది. ఆలోచన సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో కూడా మాకు భాగస్వామ్యం, మా విద్యార్థులు లేరు. ఇక ఎక్కడికి పోవాలి? కాబట్టి ఉన్న రిజర్వేషన్లను పంచమని కోరుతా ఉన్నాం. ఓబీసీ వర్గీకరణ జస్టిస్ రోహిణి కమిషన్ ఏమిచ్చింది? రాష్ట్రపతికి కూడా ఇచ్చింది. మరి ఎందుకు రోహిణి కమిషన్ రిపోర్టు పార్లమెంట్లో ఇప్పుడు జరిగే పార్లమెంట్లోనైనా బీజేపీ పార్టీ కనుక ఈ రిజర్వేషన్ బిల్లును వర్గీకరణ పెడితే అది కొద్దిగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో మీకు రిజర్వేషన్ల ప్రస్తావన ఎందుకు లేదనుకుంటున్నారు? రాజ్యాంగంలో ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కదా, ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నాం. కులాలు కావు ఇవి. కులాలు ఎస్సీ ఎస్టీలు కులాలు, వీళ్ళు కాదు. చట్టబద్ధత లేనటువంటి సమాజంలో ఉన్నాం మేము. దాంట్లో ఇంకా అడుగున పడి ఉన్నాం మేము. దాంట్లోనే ఇంకా మేము కనుమరుగైపోయిన అటువంటి సమాజంలో ఉన్నాం మేము. కాబట్టి ఇప్పటికీ ఈ 77 సంవత్సరాలలో కూడా, ఈ చరిత్రలో కూడా 0%లో ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి పార్టీలు ఎందుకు ఇటువైపు రావటానికి, ఇటువైపు చూడటానికి వాళ్ళకి సమయం దొరకలేదు. ఐఏఎస్లు ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా వాళ్ళ రాజకీయ నాయకులు ఏమంటే సమయం వృధా అవుతుంది. వాళ్ళ సమయం పోలీసు వ్యవస్థ ఎట్లయితే రాజకీయ నాయకులు ఏమంటే అక్కడ ఆగిపోయారో అదే పద్ధతి ఐఏఎస్లు కూడా అక్కడనే ఆగిపోయారు. ప్రజల దానికి ఇంకా వచ్చే సమయం దొరుకుతలేదు. మీరు బ్రీఫ్గా ఈ ప్రభుత్వానికి కులగణన సందర్భంలో మీ డిమాండ్లు ఏమిటి? మీ ఉనికి, మీ అస్తిత్వం నిలబడాలంటే ఏం చేయాలి? ఒకటి చెప్పండి. 2, ఈ సంచార జాతులు అనేవి సమాజంలో అత్యంత హీన స్థితిలో ఉన్నాయి. కులం పేరు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అవును. అన్నప్పుడు అది వదిలించుకోవడమే మంచిది కదా. అవును. ఒక హీనత్వాన్ని బుధాన్ని వేసుకొని తిరిగేదానికంటే వదిలించుకోవడం మంచిది. వదిలించుకునేది ఏ విధంగా కూడా ప్రభుత్వానికి చెప్పండి. మీరు ఎట్లా చెప్తారు? ఇవాళ ఈ జాతులకు ఇవాళ సపరేట్ రిజర్వేషన్లు 7% రిజర్వేషన్ ఇవ్వాలి. ఫస్ట్ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మాదిరిగా ఎస్సీ ఎస్టీల వలె చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో పెట్టి వీళ్లకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వీళ్ళను భాగస్వామ్యం చేయాలి. మున్సిపల్ కార్మికుల నుండి మున్సిపల్ కాంట్రాక్టు పదవులలో, మున్సిపల్ కాంట్రాక్టు పనులలో కొద్దిగా భాగస్వామ్యం. ఎందుకంటే మట్టి పని చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ జాతులు మట్టి పనిలో ఉన్నాం. మాకు మున్సిపాలిటీ పనులలో భాగస్వామ్యం కల్పించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నుంచి మొదలు పెట్టుకొని వ్యవసాయదారులుగా వ్యవసాయం చేసుకుంటానికి కొంత భూమిని వీళ్ళకు జాతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంత ఒక 3 ఎకరాలు 2 ఎకరాలను ఇవ్వండి. ఒక ప్రభుత్వానికి నిబంధన పెట్టి దీనికి ఒక బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెట్టి నిధులు ఇచ్చి ఖర్చు చేసి వీళ్ళకు రైతులుగా కొంతమందిని చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వ్యాపారస్తులుగా వీళ్ళను పట్టణాలలో ఉన్నటువంటి వాళ్లకు, గ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు రైతు భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పట్టణాలలో ఉండే వ్యక్తులకు చిన్న దుకాణాలు పెట్టుకుంటానికి ఒక 5 లక్షల రూపాయలు, కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చినటువంటి దళితుల చరిత్ర ఉంది. అట్లాంటిది ఆ 10 లక్షల రూపాయలు ఇలా అంబేద్కర్ దాటి కాంగ్రెస్ పార్టీ ముందుకు అడిగేసి, దళిత బంధుకు ఒక అడుగు ముందుకేసి అంబేద్కర్ అభయహస్తం పేరుతోని 12 లక్షలు పెట్టింది. అట్లాంటి స్కీము మాకు పెట్టి ఈ టౌన్లలో ఏమైనా వ్యాపారం పెట్టుకుంటానికి ఈ సంక్షేమ పథకాల రూపకల్పన చేసి గుర్తించి వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సొసైటీలో వీళ్ళు చేపల వలలమ్మే వాళ్ళు కొంతమంది సంతలు తిరిగి వ్యాపారం చేసుకొని ఈ ప్రజలకు కొంతమంది కిరాణా ద్వారుగా మందుల కులపోళ్ళు కానీ, ఇటుపోతే గంగిరెద్దులు కానీ, ఇంకా చాలా కులాలు ఇవాళ వ్యాపార రంగంలో
అభివృద్ధి కావాలంటే ఇవాళ ముదిరాజులకు కొంతమందికి వ్యాన్లు ఇచ్చిర్రు, అట్లనే ఈ జాతులకు కొన్ని చిన్న మినీ వ్యాన్ లాంటివి ఇచ్చి వీళ్ళని ఆర్థిక భద్రతగా వీళ్ళకు గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి వ్యాపారం చేసుకుంటానికి ఇవాళ సంతలలో తిరిగి వ్యాపారం చేసుకొని జీవించుతున్న వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇవ్వాల్సిన అవసరం, ప్రోత్సహించాలి, ఆర్థిక భద్రత కల్పించాలి. కాబట్టి నేను ఏం కోరుతున్నా ఈ సందర్భంగా అంటే కొంత విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో సపరేట్ రిజర్వేషన్లు తీసుకొచ్చి వీళ్ళకి సపరేట్ ఎంక్వైరీ కమిటీని కూడా ఈ తెలంగాణలో వేయాలి. ఎంక్వైరీ కమిటీ ఉండాలి. ఫస్ట్ వీళ్ళ ఎంతమంది కులగాలను తేలుతుంది అనుకో, కానీ సంక్షేమ పథకాల రూపకల్పన చేయడానికి సపరేటు మంత్రిత్వ శాఖ కూడా వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ కమిషన్ ఉన్నట్టు సంచార జాతర కమిషన్ ఇవన్నీ తీసుకొస్తే తప్ప వీళ్ళ బతుకుల్లో మార్పు రాదు. కాబట్టి ఈ మన మైక్ ఛానల్ ద్వారా, మైక్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ ఈ వాయిస్ను ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు మీకు నమస్కారం చెప్తున్నా. థ్యాంక్ యూ వీరన్న గారు, థ్యాంక్ యూ సార్. సంచార జాతులు ప్రధాన స్రవంతికి చాలా చాలా దూరంగా ఉన్నవారు, మన చుట్టూ ఈ స్రవంతిలో తిరుగుతున్నప్పటికీ విస్మరణకు గురైన వారు, నిరాదరణకు గురైన వారు ఇప్పుడు ఆదరించాలని ఈ మెయిన్ స్ట్రీమ్ను, ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. తో పాటుగా తమకు తమ పిల్లల భవిష్యత్తుకు ఒక మార్గాన్ని చూపించాలని కూడా వారు చేస్తున్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ.